పెళ్లి కూతురు వెన్నెల తరపున, పెళ్లి కొడుకు విజయ్ శంకర్ తరపున పెళ్లికి వచ్చిన అతిరథ మహారాజులందరికీ, మహారాణులందరికీ స్వాగతం, సుస్వాగతం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడుతుంటాయి. పెళ్ళి అనేది 2 మ్యాజికల్ వర్డ్స్ అండి బాబోయ్. ఈ 2 మ్యాజికల్ వర్డ్స్లో చాలా పెద్ద లాజిక్ ఉంటుంది. పోయి అత్తారిల్లు నన్ను చూసుకొని అత్తమామలుగా కాదు, అమ్మ నాన్నలుగా నన్ను చూసుకోవాలని, అట్ ద సేమ్ టైం తను చేసుకోబోయే భర్త తన తండ్రిలాగా టేక్ కేర్ చేయాలని, ఇలా మిక్స్డ్ ఎమోషన్స్తో ఒక లక్ష్మి గారు చాలా బాగా ప్రపోజ్ చేశారు. ఐ థింక్ వారు పడిపోయారేమో నాకు తెలిసి. వన్సెకే కొత్తగా పెళ్ళయిందంట. సో 1 month పిలుస్తారా, శంకర్ పిలుస్తారా, ఏం పిలుస్తారు? చిన్ని బుజ్జి బంగారం నుంచి అత్తారింటికి వస్తుంది. నన్నే అడుగుతున్నా అనుకున్నారా మీరు? మీ జ్యువెలరీ బాగుందండి బాబు అని మీ దగ్గరికే వచ్చారు. నేను మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కావచ్చు, వాళ్ళ మధ్య గొడవలు తగ్గినప్పుడు కావచ్చు, హ్యాపీగా ఉన్నప్పుడు కావచ్చు, ఒక ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్లో తీసుకురావాలంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒక 2 అట్లీస్ట్. గట్టిగా చెప్పండి కొట్టడమా, ఆంటీకి ఎంకరేజ్ చేద్దాం గట్టిగా. అబద్ధాలు అనేవి ఉండదు. హాయ్ సార్, గ్రాండ్ వెల్కమ్ ఫ్రమ్ మై సైడ్. మీలాగా సుమతి మ్యామ్ లాగా మీ జంట అందంగా ముచ్చటగా ఎక్కడికి పోయినా వీళ్ళు జంట ఉంటే బాగుంటుంది తప్ప ఈ ఫంక్షన్కి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో అలా ఉండాలంటే వాళ్ళ జర్నీ ఎలా ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుంది, మీరు ఒక 2 సజెషన్స్. అది ఎలా ఉండాలో, చిలక గోరిక ఎలా మీరు మేబీ చూసిండకపోవచ్చు. ఇప్పుడు మీకు కళ్ళ కట్టినట్టుగా చిలక గోరింకలే చూపిస్తా. కాబట్టి గోరింక ట్రాన్స్ఫర్ చిలక జాతీయ గోరింక జాతీయ ఎవరికి ఎవరు సజెషన్స్ ఇచ్చింది ఆ విధంగా సాగే మాత్రం గ్యారెంటీ. లైఫ్ ని సింపుల్ గా చెప్పాలి, తన వరల్డ్ మొత్తాన్ని మీ ఒక్కరిలో ఊహించుకుంటుంది. అవునా? తండ్రి అయినా కావచ్చు, అమ్మాయినా కావచ్చు, ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఇవన్నీ మీలో తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో తనతో మీ ఫ్యూచర్ని ఇలా ఫంక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎక్సైటింగ్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? చూడండి హస్బెండ్ ఎంత సపోర్ట్. డియర్ గర్ల్స్, మీరు హస్బెండ్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఈ క్వాలిటీస్ ఉంటే మీరు టిక్ మార్క్ వేసుకునేయండి. ఏమంటారు మేడం? షీజ్ మైండ్ అని మీరు ఎప్పుడో ఒక పెద్ద లవ్లో అలా పెళ్ళి అయిపోయింటారు. ఆ మూమెంట్ ఏది మాతో షేర్ చేస్తారా? మూమెంట్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మేడం చూసి అలా అప్పుడే ఫ్లాట్ అయిపోయారా? ఓకే ఓకే, అప్పుడు స్మైల్గా ఒకసారి నవ్వరా? ఆశీస్సులు మీకు అందాలని, మీ లైఫ్ చాలా అద్భుతంగా అందంగా 6 కాయలు అంటారు కదా, ఇలా వెళ్ళిపిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.